హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ రోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు మామిడికాయల్ని రకరకాలుగా నిల్వ ఉంచుకొని ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను. నేను ఎందుకు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటానో వివరిస్తాను. చాలా మందికి తెలుసు నిల్వ ఉంచుకొని ఈ విధంగా ఉపయోగించుకోవటం. అయితే తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటే మీరు కూడా నిల్వ ఉంచుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. మనకి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నప్పుడు కానీ, హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు కానీ, అల్లోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు కానీ చింతపండు ఎక్కువగా వాడవద్దు అని అంటుంటారు. హోమియోపతి, అల్లోపతి మెడిసిన్ వాడుతున్న వారు తప్పకుండా చింతపండు తినకూడదని అంటారు. అలాగే నార్మల్గా కూడా చింతపండు ఎక్కువగా వాడితే కడుపులో అల్సర్స్, పుండులు లాంటివి వస్తాయని వీటికి చింతపండు రీజన్ అనే అంటుంటారు. సాధ్యమైనంత వరకు చింతపండు మానేసి దాని బదులుగా వేరే ఏదైనా వాడుకోండి అని చెప్తూ ఉంటారు. మేము కూడా చింతపండు సాధ్యమైనంత వరకు తగ్గించేసామండి. చాలా సంవత్సరాలుగా మామిడికాయని ముక్కలుగా కానీ తురుముగా కానీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకు పెట్టుకొని కావలసినప్పుడు చింతపండు బదులుగా వాడుతూ ఉంటాము. అయితే ఈ మధ్య మరో విషయం తెలిసింది. ఏమిటంటే నా న్యూట్రిషనిస్ట్ చింతపండు మానేసి మామిడికాయ తురుము చేసుకొని చింతపండుకు బదులుగా వాడుకోమని చెప్పారు. ఎందుకంటే నేను క్రానిక్ కిడ్నీ పేషెంట్ని. నాకు ఆవిడ ఈ సలహా ఇచ్చారు. ఎలాగో నేను సంవత్సరంలో అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాను. ఇక ఈ సంవత్సరం ఎక్కువగా మామిడికాయ తురుము నిల్వ ఉంచుకొని నా కోసం చింతపండు వంటల్లో వాడటం మానేసి ఈ మామిడికాయ తురుము ఎక్కువగా వాడతాను. నేను ఈ మామిడికాయ సీజన్లో మొదటి నుంచి చివరి దాకా అయ్యే వరకు కూడా మామిడికాయనే పచ్చళ్ళలోను, పులుసుల్లోను, పచ్చి పులుసులోను, ఇలా పప్పులోను, ఇలా అన్నిట్లోనూ వాడుతూనే ఉంటాను. నేను ఏ విధంగా వాడతానో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా నేను పుల్లటి మామిడికాయలు అయితే తీసుకుంటానండి. ఈ విధంగా తీసుకొని చెక్కు తీసేసి కొన్ని ముక్కలుగా కోస్తాను, కొన్ని ఏమో తురుముగా చేసుకుంటాను. మరికొన్ని ముక్కలు ఎండపెట్టి ఆ ఎండపెట్టిన ఒరుగుని స్టోర్ చేసి పెట్టుకొని వాటిని కావాల్సినప్పుడు పప్పులోను, పులుసులోను వేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టి కూడా నేను ఆమ్చూరు పొడి చేసుకుంటానండి. ఈ పొడిని కూడా కొన్నిట్లో వాడుతూ ఉంటాను. ఇలాగా పొడుగా ముక్కలుగా కోసినవి నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇది టప్పర్వేర్ డబ్బా అండి. దీంట్లో పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొన్ని ఏమో చిన్న డబ్బాలో పెట్టుకుంటానండి. ఈ రోజు చేయాలనుకుంటే ముందు రోజు తీసి డీ ఫ్రిడ్జ్లో తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత బయటకు తీసి కావాల్సిన ముక్కలు తీసుకొని మళ్ళీ వెంటనే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. గట్టిగా మూత పెట్టేసేయాలండి. ఎక్కడా కూడా గాలి చరకుండా ఉండేటట్లు మూతను చూసుకోవాలి. ఇంకోటి ఇలా తురుమండి. నేను తురుముని కూడా స్టీల్ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇది మీకు శాంపిల్కి కొద్దిగా చూపిస్తున్నాను. నేను ఎక్కువగానే స్టోర్ చేసుకుంటానండి. ఈ విధంగా ముందు రోజు నేను పెట్టుకున్నది చూపిస్తున్నాను చూడండి. ఐస్లా అయిపోయింది. దీన్ని మనము ఇలా స్పూన్తో కానీ ఏదైనా చాక్తో కానీ కొద్దిగా గోకినట్లు చేస్తే మనకి వచ్చేస్తుందండి. తురిమి పెట్టుకున్నది అయితే చాలా సులభంగా ఉంటుందండి వాడుకోవడానికి. పచ్చడిలో కానీ పులుసుల్లో కానీ వేసుకుంటే ఇది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక గంట ముందు మనం బయట తీసి పెట్టేసుకొని మళ్ళీ వాడిన తర్వాత అవసరమైంది తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. కొంతమంది ఉప్పు వేసి మరీ పెడతారు. నేను పులిహారకి చేసుకోవాలనుకుంటే పులిహార పోపు ఉప్పు వేసి పెడతాను. దానికి కావాల్సిన వీడియో అయితే చేసి పెట్టానండి. కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎండబెట్టి ఏ విధంగా స్టోర్ చేసుకున్నానో అది కూడా చూపిస్తాను. ఈ విధంగా నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. సంవత్సరం పొడుగునా వాడతాను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కల్ని పొడవుగా కోసుకొని సన్నగా కోసుకొని తొందరగా ఎండేటట్టు ఈ విధంగా చేసుకుని ఎండలో పెట్టుకుంటానండి. గలగలలాడేటట్టు ఎండబెట్టేస్తాను. ఈ విధంగా ఎండబెట్టేసి ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకుంటాను. ఒకప్పుడు అయితే ఉప్పులో వేసి జాడీలో పెట్టేసుకునేవారండి మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు నేను అలా కాకుండా ఈ విధంగా ఎండబెట్టి డబ్బాలో పెట్టుకుంటున్నాను. సంవత్సరం పాటు ఉంటాయండి. ఇవి కావాల్సినప్పుడు తీసి ముందుగా నానబెట్టేసుకొని పులుసులోని వేసుకుంటాను. ఈ విధంగా డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను. ఇది బయటే ఉంచేసుకోవచ్చండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగా తీసుకుని కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న, మామూలు నీళ్ళలో నానబెట్టుకున్న నానిపోతాయి కదా, అప్పుడు మనము పప్పులో కానీ పులుసులో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకోవచ్చు. ఇది డీ ఫ్రిడ్జ్లో ఖాళీ లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇక మిగిలినవి ఇది బాగా ఎండబెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసుకుంటాను. ఆమ్చూరు పొడి అవుతుంది. బయట కొననండి నేను ఆమ్చూరు. సంవత్సరం పాటు మనకి అవసరమైనప్పుడల్లా ఈ విధంగానే చేసుకుంటాను. బాగా ఈ విధంగా మెత్తగా చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి, బయటే పెట్టుకోవచ్చు.
గాజు సీసాలో పెట్టేసుకొని గట్టిగా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. బాగా పుల్ల మామిడికాయలు అయితే చాలా బాగుంటుందండి ఈ ఆమ్చూర్ పొడి. అంతే అండి, ఇలా గట్టిగా మూత పెట్టేసుకోవడమే. అందులో ఒక స్పూన్ వేసుకున్నామంటే కావాల్సినప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక ముకుడు పెట్టుకొని దానిలో ఒక 2 చెంచాల ఆయిల్ వేసి 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపప్పు, 1 చెంచా జీలకర్ర, పావు చెంచా మెంతులు వేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని కూడా వేయించుకోవాలండి. తర్వాత తగినన్ని ఎండుమిరపకాయలు, కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక చిప్ప కొబ్బరి చిప్ప, అలాగే దానికి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాత ఈ వేగినవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇది ఒక అరచిప్ప కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొబ్బరికాయ ఎంత వేసానో అంతే మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. పుల్లటి మామిడికాయ అయితే సమానంగా వేసుకోండి. కొద్దిగా పులుపు తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్నానండి. దీనిలోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. దీనికి తాలింపు పెట్టేసుకోవాలి. అంతే అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకుని ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సీజన్లోనే కాకుండా ఎప్పుడైనా ఈ పచ్చడి చేసుకోవచ్చు అండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనము మామిడికాయ ముక్కలు స్టోర్ చేసి పెట్టుకుంటే అవి తీసి పెట్టి ఈ విధంగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. గారెలు, వడలు ఇలా దేనిలోకైనా బాగుంటుంది. మామిడికాయతోటి మామిడికాయ చారు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ మామిడికాయ చారు చింతపండు చారు కంటే కూడా బాగుంటుంది. అలాగే ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే మనము సూప్గా కూడా తాగొచ్చు. వడియాలు వేయించుకొని అన్నంలో ఇది కలుపుకొని తిన్నామంటే ఇక వేరే కూరలు ఏం అక్కర్లేదండి. అంత బాగుంటుంది ఈ చారు. ఒకసారి వచ్చి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఈ చారు చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 చెంచా మిరియాలు వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బరకగా మిక్సీ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే జార్లోకి మనము పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఒక 1/2 చెంచా ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు, మిరియాలు, అల్లము, వెల్లుల్లి ఈ పేస్ట్ ఉంది కదండి అది వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకోవాలండి. మిరియాలు, వెల్లుల్లిపాయ, అల్లము పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలోకి మిక్సీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని వేసేసుకోవాలండి. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా నలిపి వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేస్తున్నాను. ఇలా 2-3 పొంగులు వచ్చాక కట్టేసుకుని తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు బాగా వేగిన తర్వాత ఒక అరచెక్క ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయల ఫ్లేవర్ ఇందులో బాగుంటుందండి వేపితే. తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే ఈ టేస్ట్ వస్తుంది. వేగిపోయిందండి. ఈ పోపు అంతా కూడా చారులో కలిపేసుకుందాం. అంటే గుమగుమలాడే మామిడికాయ చారు రెడీ అండి. ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ తురుమును ఉపయోగించి వంకాయ పచ్చి పులుసు, వంకాయ గుజ్జు పులుసు చేసి చూపిస్తానండి. వంకాయలు ముందుగా శుభ్రంగా కడుక్కుని తుడిచేసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టి కాల్చుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని స్టవ్ పైన ఇలా పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి మనకి ఎన్ని కావాలో అన్ని కాల్చి పెట్టేసుకోవాలి. వంకాయ పైన ఉన్న వైలెట్ కలర్ తొక్క అంతా కూడా బాగా కాలాలండి. మాడిపోయినట్టుగా అయిపోవాలి. అప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. అలా ఈ విధంగా అన్ని కాల్చేసుకుని పెట్టేసుకోవాలండి. బాగా చల్లారనిచ్చిన తర్వాత వంకాయ పైన పొట్టు తీసేసుకోవాలండి. దీనికి అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నది, అలాగే మామిడికాయ తురుము, పచ్చిమిరపకాయ తరుగు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలండి. మామిడికాయ తురుము తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అల్లం ముక్కలు, కొద్దిగా నువ్వుల పొడి అండి, ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి,
పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు. ఈ వంకాయలు ఈ విధంగా పైన అంతా తొక్క తీసేసిన తర్వాత శుభ్రంగా నీటిలో కడుక్కోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళలో పైన కడుక్కోవాలి. బాగా పిసక్కూడదు. పైన ఉన్న అలాగా మసిలాగా ఏర్పడుతుంది కదండి, తొక్క తీసేటప్పుడు అదంతా పోవాలి. తర్వాత ఈ విధంగా తీసి పురుగులు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. మనము కాయలన్నీ మంచిగా తీసుకున్నా కూడా మధ్యలో పురుగు ఒక్కోసారి ఉంటుంది. అందుకని ఈ విధంగా విడదీసి చూసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ముచ్చికి తీసేయాలి. వంకాయ తొడిమి తీసేసి మొత్తం విడదీసి చూసుకోవాలండి. చూసుకుని బాగా నలిపేసి పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని 2 చెంచాల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. తర్వాత పచ్చిమిరపకాయ తరుగు, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు అంతా వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అవి బాగా వేగక్కర్లేదు, సగం వేగితే చాలు. 1/2 చెంచా మెంతి పొడి వేసుకోవాలండి. ఇది పచ్చి మెంతి పొడేనండి. మీ దగ్గర వేయించి పొడిగొట్టుకున్న పొడి ఉంటే వేసుకోండి. వేయించి పొడిగొట్టిన ధనియాల పొడి అండి 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత నువ్వుల పొడి అండి 1 చెంచా నువ్వుల పొడి. నువ్వుల పొడి వేసే చిక్కదనం వస్తుంది, బాగుంటుందండి టేస్ట్. గుప్పడి కరివేపాకు వేసుకోవాలండి. వేసి బాగా వేపాలి. తర్వాత 1/2 చెంచా ఇంగువ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి వంకాయ గుజ్జు వేసేసుకోవాలండి. ఈ వంకాయ గుజ్జు ఒక 2 నిమిషాలు వేగితే చాలండి. దీనిలోకి మామిడికాయ తురుము వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1/4 చెంచా పసుపు వేసుకుంటున్నాను. 1/4 చెంచా కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మనకి ఎంత జారుగా కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా నీళ్లు పోసుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేస్తున్నాను. ఈ మామిడికాయ పులుపుతో ఈ వంకాయ గుజ్జు పులుసు చాలా బాగుంటుందండి. కొత్తిమీర అండి, 1 అరకప్పు కొత్తిమీర వేసుకున్నాను, సన్నగా తరిగింది. కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, వంకాయ గుజ్జు పులుసు రెడీ అండి. ఇది పచ్చి పులుసుగా కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రాగి సంకట్లోకి, జొన్న సంకట్లోకి, ఇలా దేనిలో అయినా తినొచ్చండి. తప్పకుండా మామిడికాయ తోట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మామిడికాయని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని నేను ఏ విధంగా ఉపయోగించుకుంటానో చూపించానండి. పచ్చడి, పులుసు, చారు, పప్పు ఇలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోటి పచ్చడిలోకి ప్రతి దానిలో కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.